హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, సదర్లాండ్ కంపెనీ నుండి మనకు అసోసియేట్ జాబ్స్ని అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారనమాట. సో ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా ఉంటాయి. అండ్ అలా వీడియోకి చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి guys. సో ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కంపెనీ వచ్చేసి సదర్లాండ్ అనమాట. అసోసియేట్ జాబ్స్ని అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారనమాట. సో ఇవి వచ్చేసి కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్. మీకు ఇంటి నుండి అయితే వర్క్ అయితే చేసుకోవచ్చు హ్యాపీగా. 0 to 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెషర్స్ అండ్ అలాగే 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి శాలరీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే 2 to 2.25 lakh per annum అయితే వీళ్ళు శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. హైరింగ్ ఆఫీస్ లొకేషన్ వచ్చేసి గౌహతి నుండి వీళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్ని హైర్ అయితే చేసుకుంటున్నారు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెరీ రీసెంట్గా అయితే ఒక నోటిఫికేషన్ని పోస్ట్ చేయడం జరిగింది. 50 ఓపెనింగ్స్ అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారనమాట. ఆల్రెడీ 2646 మెంబర్స్ ఆల్రెడీ అప్లై చేసుకున్నారు. మీరు కూడా వీడియో చూసిన వెంటనే ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ క్యాండిడేట్స్ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. మీ యొక్క స్కిల్స్ని బట్టి మీకు జాబ్ అయితే రావడం జరుగుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టయితే గ్రీటింగ్స్ ఫ్రమ్ సదర్లాండ్ గ్లోబల్ సర్వీస్ వీఆర్ హైరింగ్ ఫర్ ఇంటర్నేషనల్ నాన్ వాయిస్ ప్రాసెస్. షిఫ్ట్స్ వచ్చేసి రొటేషనల్ షిఫ్ట్లో రొటేషనల్ నైట్ షిఫ్ట్స్ కూడా ఉంటాయన్నమాట. మీరు వచ్చేసి రొటేషనల్ షిఫ్ట్లో వర్క్ చేయడానికి అయితే బిల్లింగ్ అయితే ఉండాలి. టూ వీక్ ఆఫ్స్ ఉంటాయి. వీక్లో 5 days వర్క్ ఉంటుంది. 2 రొటేషనల్ వీక్ ఆఫ్స్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ కింద అయితే మీకు ఇది వచ్చేసి కంప్లీట్గా రిమోట్ వర్క్, మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ కింద జాబ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఇమ్మీడియట్ జాయినర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే త్వరగా జాయిన్ అవుతారో, ఎవరికైతే జాబ్ నీడ్ ఉంటుందో సో అటువంటి వాళ్ళు మీరు విల్లింగ్ అనుకుంటే త్వరగా జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి శాలరీ వచ్చేసి 2.25 lakh per annum శాలరీ, నియర్లీ మీకు 3 lakhs per annum శాలరీ అనేది రావడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి రెస్పాన్సిబిలిటీస్ కనుక చూసుకున్నట్టయితే హ్యాండిల్ కస్టమర్ క్వారీస్ త్రూ చాట్ ఆర్ ఈమెయిల్. మీరు వచ్చేసి కస్టమర్ యొక్క క్వారీస్ని ఈమెయిల్ ఆర్ చాటింగ్ ద్వారా హ్యాండిల్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రొవైడ్ యాక్యురేట్ అండ్ టైమ్లీ ఇన్ఫర్మేషన్ టు కస్టమర్ ఎంక్వైరీస్. మీరు వచ్చేసి ఇన్ టైంలో వాళ్ళకు యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట కస్టమర్ ఎంక్వైరీస్కి. నెక్స్ట్ వచ్చేసి రిజాల్వ్ కస్టమర్ ఇష్యూస్ అండ్ కంప్లైంట్స్ ఎఫెక్టివ్లీ. నెక్స్ట్ వచ్చేసి వర్క్ ఇన్ కోఆర్డినేషన్ విత్ టీమ్ మెంబర్స్ టు అచీవ్ సర్వీస్ టార్గెట్స్ అనమాట. సో మీరు వచ్చేసి ఈ యొక్క టీమ్ మెంబర్స్తో వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అన్నమాట, సర్వీస్ యొక్క టార్గెట్స్ని అచీవ్ చేయడానికి. నెక్స్ట్ వచ్చేసి స్టే అప్డేటెడ్ విత్ ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ కంపెనీ పాలసీస్ అనమాట. మీరు వచ్చేసి ఈ యొక్క కంపెనీ పాలసీస్ గురించి అండ్ అలాగే ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ గురించి ఎప్పుడు అప్డేటెడ్గా అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. కొత్త కొత్త వస్తువు ఉంటాయి కదా, సో వాటి గురించి మీరు అప్డేటెడ్గా ఉండాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే హై స్కూల్ ఆర్ ఎనీ గ్రాడ్యుయేషన్ అనమాట. సో మీరు ఇంటర్, డిప్లొమా, ఎనీ డిగ్రీ వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ అలాగే మీరు ఇంగ్లీష్లో ప్రొఫిషియన్సీ ఉండాల్సి ఉంటుంది. ఎక్సలెంట్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే మీకు ఉండాల్సి ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి క్వాలిఫికేషన్. స్కిల్స్ వచ్చేసి కస్టమర్ సర్వీస్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి, టైం మేనేజ్మెంట్ స్కిల్స్ ఉండాలి, యాక్టివ్ లిజనింగ్ స్కిల్స్ అయితే మీకు ఉండాల్సి ఉంటుంది అనమాట. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కెన్ షేర్ మీ యువర్ రెజ్యూమ్ టు, ఇక్కడ వాళ్ళు మెయిల్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఈ యొక్క మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే ఈ యొక్క మెయిల్కి మీ రెజ్యూమ్ని అయితే సెండ్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ టైప్ కనుక చూసుకున్నట్లయితే ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. ఎడ్యుకేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్. ఇంటర్, డిప్లొమా, ఎనీ డిగ్రీ వాళ్ళు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది గైస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఈ వీడియోకి సంబంధించిన అప్లై లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు నోటిఫికేషన్ ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ అప్లై అని ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు సో ఇలా చిన్నగా క్వశ్చన్స్ అయితే అడుగుతుంది అనమాట, 1-2. మీకు నౌకరీ ప్రొఫైల్ కనుక ఉన్నట్టయితే మీకు డైరెక్ట్గా అయితే అప్లై అయిపోతుంది అనమాట. నౌకరీ ప్రొఫైల్ని అప్డేట్ చేసుకుని మీరు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోండి. చిన్న ఒక క్వశ్చన్ అయితే మీకు డైరెక్ట్గా అయితే అప్లై అయితే అయిపోతుంది అనమాట. వాళ్ళకు మీ యొక్క అప్లికేషన్ అనేది వాళ్ళకు డైరెక్ట్గా సెండ్ అయితే అవుతుందన్నమాట. సో వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అయితే అవ్వడం జరుగుతుంది త్రూ ఈమెయిల్ ఆర్ మీరు ప్రొవైడ్ చేసిన సో మీ యొక్క మెయిల్ అనేది వాళ్ళకి వెళ్తుంది అనమాట. సో ఆ యొక్క మెయిల్ ద్వారా మిమ్మల్ని కాంటాక్ట్ అయితే అయ్యి మిమ్మల్ని సో ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. సో ఇది గ్యాస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.